ఇలానే ఒక తమ్ముడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో వచ్చాడు. ఇలాంటి తమ్ముడే దేవుడు ఆ బిడ్డని పేరు పెట్టి పిలిచాడు. ఆమేన్ ఆమేన్. ఆ బిడ్డ రాకపోతే సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఆ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడంటే కర్ణాటక బీదర్ నుంచి వచ్చాడు. కర్ణాటక బీదర్ నుంచి వచ్చాడు. గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాడు. ఆ తమ్ముడే రేపు బీదర్లో మీటింగ్ పెడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టమ్మా, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. బీదర్ నుంచి చూస్తున్నావా తమ్ముడు? నీలాంటి తమ్ముళ్ళ కోసమే నా ప్రయాస. ఆమేన్. నీలాంటి తమ్ముళ్ళ కోసమే, ఇలాంటి తమ్ముళ్ళ కోసమే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ఆ అప్పులన్నీ దేవుడు తీర్చేయబోతున్నాడు. ఆమేన్.